నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। నర్సాపురంలో ఉత్సాహంగా సీఎం జగన్ బహిరంగ సభ। వైసీపీ గెలిస్తేనే మళ్లీ పథకాలు అమలవుతాయని స్పష్టం। ప్రజలంతా వైసీపీ వెంటే ఉన్నారన్న ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్। వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు పిలుపు। ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలో భారీ పేలుడు। కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో ఘటన। ప్రతి పౌరుడు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి। ఓటర్లకు అవగాహన కల్పించిన పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు। 10 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగనుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ జరగబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్తు పథకాల కొనసాగింపునకు ప్రతీకలని అన్నారు। మళ్లీ వైసీపీని గెలిపిస్తేనే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు। మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ఇస్తున్న హామీలను నమ్మవద్దన్నారు। 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు। చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోటిలో తలపెట్టినట్టేనని, చంద్రముఖి తలుపు తట్టినట్టేనని అన్నారు। 10 రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది। మరో 10 రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు। రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా। ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్ళీ మోసపోవటం। అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మరోసారి మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలను ఇస్తా ఉన్న చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం కొండ చీలవ నోట్లో తల పెట్టడమే అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా। పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖిని తలుపు తట్టి లకలక లకలక అంటూ మళ్ళీ 5 ఏళ్ళు మీ ఇంటికి మీ రక్తం తాగేందుకు వస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను। ఈ సందర్భంగా రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు। రాష్ట్రానికి తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు। మరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా కూడా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో। మరో వంక మీ బిడ్డను చూడండి, మీ జగన్ స్కీములను, మీ బిడ్డ స్కీములను, మీ వైఎస్ఆర్సీపీ స్కీములను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా। పింఛన్లు పెంపుదల చేసి చంద్రబాబు దివ్యాంగుల గౌరవాన్ని పెంచారని కృష్ణా జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు కొక్కిలిగడ్డ నరసింహస్వామి పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోసపూరిత హామీలతో అధికారం చేపట్టి తమకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని అన్నారు। తెలుగుదేశం ప్రభుత్వంలో విడుదల చేసిన బ్యాటరీ వాహనాలకు కనీసం వైసీపీ రంగులను మార్చుకుని పంపిణీ చేయాలని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు। దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తానని హామీలిచ్చి వారికి మోసం చేశారని తెలియజేశారు। మీడియా సమావేశం అనంతరం నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారికి మద్దతు తెలిపారు। జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో ప్రకటించమైనది।
అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని మరియు ప్రత్యేకంగా వికలాంగులకైతే ప్రత్యేకమైన నిధులు విడుదల చేశారు. వికలాంగులు ఉన్న వాళ్ళకి 6,000, కాస్తంత ఎక్కువగా నడవలేని వాళ్ళైతే పూర్తి స్థాయి వికలాంగులు అయితే 15,000, తర్వాత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 100% ఇది ఉంటే 10,000 ప్రకటించడం జరిగింది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వికలాంగుల అధ్యక్షులు గిరిపురం కుక్కిలిగడ్డ నరసింహారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పనికుమార్ రెడ్డి గారు, మన అధికార ప్రతినిధి మా తమ్ముడు నాగరాజు, ఇంకా వికలాంగులంతా కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాకింత మేలు చేసినందుకు మీ ఆఫీస్కి వస్తున్నాం, అందరం కూడా పాలాభిషేకం చేస్తాం. ఇటువంటి పెద్ద ఎత్తున పెంచడం చాలా సంతోషంగా ఉంది, ఆనందకరంగా ఉంది. ఆయనకి ప్రత్యేకమైన మా 2 చేతులెత్తి నమస్కరిస్తూ అని చెప్పి అందరూ కూడా నమస్కరిస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు అసలు వికలాంగుల పెన్షన్ పెట్టిందే ఎన్టీ రామారావు గారు, తర్వాత ఏదో నామవాస్తుగా పెట్టిన రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినాక పెన్షన్ని 200 కాడి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని 2,000 నుంచి 3,000 పెన్షన్ పెంచుతున్నానని చెప్పి పెంచుకుంటూ పోతానని చెప్పి ఆఖరి సంవత్సరానికి వచ్చేటప్పటికి 3 సార్లు పెంచాడు. 1000 రూపాయలు కూడా అటు ఇటు కాకుండా పెన్షన్ ఉంది. కాబట్టి నేను ఈ రోజున పూర్తి స్థాయిలో పెన్షన్ ఇస్తా అని చెప్పిన ఏకైక నాయకులు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పి మీ అందరికి తెలియజేస్తాను. మన యొక్క దివ్యాంగులను ఆదరించిన ప్రభుత్వం కానీ, పార్టీ కానీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారం చేపట్టిన తర్వాత మన దివ్యాంగ సోదరమణులకు కూడా ఏ విధంగా కూడా మనకి కనీసం మనకు పింఛను తప్ప ఏ విధమైన సహాయం అనేది అందించలేదు. మనకి ప్రభుత్వం ద్వారా రావాల్సినవి అనేకమైన ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే అంటే ఎవరైనా దివ్యాంగులు వివాహం చేసుకుంటే ప్రోత్సాహం కింద 1,50,000 ఇస్తానన్నాడు. ఏ దివ్యాంగులకైనా వచ్చిందా? ఇవ్వలేదు. అట్లాగే ఇల్లు కట్టిస్తా అన్నారు, ఏ దివ్యాంగుడికైనా ఇచ్చారా? అట్లాగే మనకు వచ్చేసరికి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి చదువుకున్న వాళ్ళకి, ఆ పోస్టులు తీస్తానన్నాడు, ఒక్క పోస్టు కూడా తీసిన చరిత్ర లేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దివ్యాంగులను అత్యంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో గత 75 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి రాజకీయ పార్టీ కూడా చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం, మన దివ్యాంగులకి పార్టీలో సముచిత స్థానం కల్పించి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ విభాగానికి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మనని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి బాటలు వేసినటువంటి మహానుభావులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మన ఇంతవరకు గుర్తించలా. ఒక్క తెలుగుదేశంతోనే సాధ్యమైంది అది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు వీళ్ళంతా కూడా ముష్టి వాళ్ళలాగే కనపడ్డారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాధినేతకి. మహిళలు రాణించాలంటే అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని సాధించాలని ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన 30 రోజుల ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కుట్టు శిక్షణ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను డి సోమసుందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు రొక్కా నాగబుజ్జి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డి సోమసుందర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో భాషా నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగాలు, ఉపాధి పొందడం కష్టమవుతుందన్నారు. వృత్తి శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా ఆత్మగౌరవంతో జీవిస్తారని అన్నారు. ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రొక్కా నాగబుజ్జి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగసురేష్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కార్యాలయం వద్ద ఉచితంగా అనేక మంది విద్యార్థులకి ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు జరిపించడం జరిగింది. టీచర్ గారు, కిరణ్మయ్య గారు అనేక మందికి ఇంగ్లీష్ గ్రామరు, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనే విషయాలు నేర్పించినారు. అందులో భాగంగా 4 రోజుల కోర్సు ఎవరైతే పూర్తి చేసినారో వారికి ఆదర్శ కార్యాలయం వద్ద సర్టిఫికెట్లు బహుకరణ ఇచ్చి అందజేయడం జరిగింది. దీనికి సహకరించిన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులకు, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారము. ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ 4 రోజులు నాకు నిర్మించాం రోజా గారి ఆధ్వర్యంలో. అక్కడ కూడా ఎవరైతే ఉచితంగా వచ్చి కుట్టు మిషన్ ట్రైనింగ్ పొంది ఉన్నారో వారికి కూడా ఉచితంగా
టెక్నీషియన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. దాన్ని సహకరించిన రోజులకి అక్కడ ఉన్న కమిటీ వాళ్ళకి అందరికీ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ గారికి ప్రత్యేక నమస్కారము. ప్రెస్ క్లబ్ తాడేపల్లిగూడ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సురేష్ గారికి ప్రత్యేక నమస్కారం. ఈ రోజు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.